చిన్న పిల్లలు వృద్ధుల్లో మనం చూస్తే ముఖ్యంగా కరోనా సమయంలో కానీ లేదు అంటే సీజనల్ చేంజెస్లో అంటే ఇప్పుడు మనం రెయినీ సీజన్ వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? పిల్లలకి అండ్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ కండి ఏజ్తో పాటుగా ఒక పాయింట్ తర్వాత డెఫినెట్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెము అంత స్ట్రాంగ్గా ఉండదు. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అట్లాగే ఫ్రీక్వెంట్గా ఏదైనా ఇల్నెసెస్ రావడం కానీ ఇట్లాంటివి కొంచెం ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటాయి. దీనికి కొంత మన డైట్లో మార్పులు చేసుకోవడము అట్లాగే లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం అనేది కూడా ఉపయోగపడుతుంది. డైట్ విషయానికి వస్తే బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే పెద్దవాళ్ళ విషయంలో వెయిట్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మనకి క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు అంటే ముఖ్యంగా డయాబెటీస్ కానీ లేదంటే ఈ ఒబేసిటీ కానీ ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే బ్లడ్ గ్లూకోజ్ చక్కగా కంట్రోల్ చేసుకునేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడము, మెడిసిన్స్ కానీ లైఫ్ స్టైల్లో చేంజెస్ కానీ అలాంటివి తీసుకోవడము అండ్ జనరల్గా తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో కూడా సేఫ్టీ అనేది ఉండేలాగా చూసుకోవటము. సో ఫుడ్ బార్న్ ఇల్నెసెస్ అంటే మనకి ఫుడ్ కంటామినేషన్ అవ్వకుండా చూసుకోవటము, ఇంట్లో కుక్ చేసుకున్నటువంటివి అలాగే ఫ్రెష్గా కుక్ చేసుకున్నటువంటివి ఒకవేళ ఫ్రెష్లీ కుక్డ్ కాకపోతే సరిగ్గా స్టోర్ చేసి రీహీట్ చేసుకున్నటువంటివి ఇటువంటి ఆహారం తీసుకోవటం ద్వారా కొంత మనము ఫ్రీక్వెంట్గా ఇల్నెస్ వచ్చేటువంటి రిస్క్ తగ్గించుకోవచ్చు. అండ్ సీనియర్ సిటిజన్స్లో కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పీరియాడికలీ ఫాలోఅప్స్ అవి చేసుకున్నప్పుడు వాళ్ళు సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు మీ ఇష్టమైనట్టు వారం రోజుల్లో 10 రోజుల్లో వాడి ఆపేయడం కాకుండా వాళ్ళు ఎన్ని రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే అన్ని రోజులు యూజ్ చేసినట్టయితే కనుక న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ లేకుండా ఉంటాయి. కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ వీలున్నంత ఎక్కువ కాలం పాటు స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోవచ్చు. ఇక పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పిల్లల విషయంలో రిస్క్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు పికీ ఈటర్స్ ఉన్నారనుకోండి, అంటే అన్ని రకాల ఫుడ్స్ తినకుండా కొన్ని తింటారు, కొన్ని తిననని మారం చేస్తారు. అట్లాగే చిన్నప్పటి నుంచి చేసినటువంటి డైటరీ హ్యాబిట్స్ అంటే ఆహారపు అలవాట్ల వలన ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటము, లేకపోతే వాళ్ళ ఆహారంలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండటము, ఇట్లాంటి వాటి వలన కూడా ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ మెయిన్ ఆహారపు అలవాట్లను మార్చడము, మనం ఎలా అయితే పెద్దవాళ్ళందరూ కూడా అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ తీసుకోవాలనుకున్నామో పిల్లలు కూడా ఆ రకాల ఫుడ్ గ్రూప్స్ అన్నీ డెఫినెట్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకునేలాగా చూడటం, మనము ఎలా తింటామో వాళ్ళకు కూడా సిమిలర్గా ఫుడ్ ఇవ్వటము, లేదంటే కొన్ని రకాల ఫామ్స్ డిఫరెంట్గా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించే ఫామ్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ వాళ్ళు సలాడ్ లాగా డైరెక్ట్గా తినరనుకోండి, దాంతో ఏదైనా కొంచెం టిక్కీస్ లాగా చేసి ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళకి ఇష్టమైనట్టుగా సూప్స్ లాగా తయారు చేసి ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా చేసినప్పుడు ఈవెన్ ఎయిర్ ఫ్రై చేసి స్టీమ్ చేసి కొంత స్పైస్ అది తక్కువ వేసి ఇవ్వటం కానీ ఇట్లా వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ని వీలున్నంత వరకు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ కింద చేసినట్టయితే కనుక పిల్లలకి జనరలీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి, జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇలాంటివన్నీ. అవన్నీ కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వటానికే ఉపయోగపడతాయి. కాబట్టి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొక విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలండి. హెల్దీ డైట్తో పాటు యాక్టివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎప్పుడైతే కదలిక లేకుండా ఎక్కువసేపు టీవీ చూడటం కానీ ఎక్కువసేపు కూర్చొని ఉండటం కానీ చేస్తారో, అలాగే బయట ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎక్స్టర్నల్గా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటే అలాంటి పిల్లలకి మనకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆటలు ఆడటం అనేది, ఫిజికల్లీ యాక్టివ్ ఉండటం అనేది పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలి. నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువసేపు ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ లాంటివి ఉన్నాయనుకోండి, ఎలాగా హాలిడేస్ కదా స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని పిల్లల్ని దాదాపు 12 o'clock వరకు 1 o'clock వరకు వాళ్ళు ఎంతసేపు లేచి ఉంటే అంతసేపు మెలకు ఉండనివ్వడము, ఉదయం ఎప్పుడో లేట్గా లేవడం, ఇలాంటి సైకిల్ కాకుండా చక్కగా వాళ్ళకి ఎర్లీగా పడుకోవటము అండ్ టైం టు టైం ఫుడ్ తీసుకోవటము, పడుకున్నప్పుడు కూడా ప్రతిరోజు కనీసం 9 to 10 hours ఆఫ్ నిద్ర ఉండేలాగా చూడటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కొంచెం వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ముఖ్యంగా ఏదైతే గ్రోత్ కానీ అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడానికి అవసరమైనటువంటి బాడీలో ప్రొడ్యూస్ అవ్వాల్సినటువంటి ఇవేవైతే ఉంటాయో అవన్నీ కూడా జనరలీ నిద్రలోనే జరుగుతుంది. సో పిల్లలకి తప్పనిసరిగా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఎక్స్ట్రాగా హైజీన్ అనేది కూడా పిల్లలకి నేర్పించినట్టయితే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఎప్పుడు బయటికి వెళ్ళొచ్చినా సరే చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవడము, ఏదైనా సర్ఫేసెస్ అవి ముట్టుకున్నప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్టయితే
ఫ్రీక్వెంట్గా ఇల్లు అవ్వడం అనేది కూడా కొంత మనం రిస్క్ తగ్గించుకోవచ్చు.